వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రేమ పెళ్లిళ్ళు స్టాక్ మార్కెట్ లాంటివి. ప్రేమ వివాహాలపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లిళ్ళు స్టాక్ మార్కెట్ లాంటివని, వాటిలో లాభ నష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తిరుచికి చెందిన ఓ నర్సు అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి గత నెలలో అకస్మాత్తుగా అదృశ్యమైంది. తన కుమార్తె కిడ్నాప్ కు గురైందని అనుమానిస్తూ ఆమె తండ్రి కరుప్పన్నన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై సదరు యువతి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనతో పాటు పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తిని ఇష్టపడి వివాహం చేసుకున్నానని ఈ సందర్భంగా న్యాయమూర్తులు యువతికి పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకొని ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. మీకు నచ్చిన వ్యక్తితో వెళ్లడం మీ వ్యక్తిగత హక్కు అయినప్పటికీ కన్నవారి మనోభావాలను గౌరవించాలి. చదువుకున్న మీరు ఈ విషయాన్ని వారికి ముందే చెప్పి ఒప్పించాల్సింది అని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల ఇష్టాలను అర్థం చేసుకోవాలని సూచించారు. తమను చూసే దిక్కు లేదని, వృద్ధాప్యంలో తమ పరిస్థితి ఏంటని యువతి తల్లిదండ్రులు కోర్టులో కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఆ యువతి మేజర్ అని, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నందున ఆమె నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. భర్తతో వెళ్లేందుకు యువతికి అనుమతిస్తూ కేసును మూసివేసింది.